అంటున్నానంటే అదిగో పులి అంటే ఇదిగో తోకదాకా మనం నిన్నటి నుంచి 5-6 టీవీల్లో మాట్లాడుతున్నాను నేను. ఓకే ఓకే లేఖ వాస్తవం కాదని తెలుసుకోకుండా దాని చుట్టూ మనం తిరుగుతున్నాం చూసిందా. అందుకని ఔరంగజేబ్ కాదని అబ్దుల్లా దీవానా మనం అందరం మాట్లాడుకుంటాం. అసలు మాట్లాడాల్సింది మాట్లాడలేదు. లేఖ అసలు మాట్లాడతలేదు, లేఖ ముట్టినాయన మాట్లాడతలేదు, ముట్టిందా లేదా కూడా తెలియదు మనం. అయితే మిగతా మిత్రులు కూడా మాట్లాడతలేదు. ఇప్పుడు ఏమైతుందంటే 3 ముక్కల ఆట కాస్త 4 ముక్కల ఆటగా మారింది. ఓకే అసలు టీఆర్ఎస్ లో 5 ముక్కలు ఉంటాం అంటే 4 ముక్కలు 4 స్తంభాలు, 3 స్తంభాల ఆట కదా, 4 స్తంభాల ఆట నడుస్తున్నది. సంతోష్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎందుకంటే నిట్టాడుగానే కేసీఆర్ నిలిస్తే ఈ 4 స్తంభాలు, ఒకటి కొడుకు వరుస, ఒకటి అల్లుడు వరుస, 2 కొడుకును కూతురు, 4 స్తంభాలు. సంతోష్ కుమార్, కేటీఆర్, అట్లాగే కవిత, హరీష్ రావు 4 స్తంభాలు నడవ నిట్టాడుగా ఆయన ఉన్నాడు. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినది మరొక ఉదాహరణ ఇదంటున్నాడు. ఇంతకుముందే శ్రీనివాసరావు డిఎంకే పరిణామాలు చూసాం, అట్లాగే అన్నా డిఎంకే పరిణామాలు చూస్తున్నాం, అట్లాగే మనకు వైఎస్ఆర్సీపీ పరిణామాలు చూస్తున్నాం. మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు, ఉత్తర భారతదేశానికి పోతే అదే కదా వారసత్వ రాజకీయాలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ఈ ప్రైవేట్ ఆస్తులు ప్రజలకు ఇంతకన్నా ఏమిస్తాయి? వాళ్ళ వారసత్వాన్ని ఇస్తాయి. అదృష్టం ఉంటే వారసులు ముఖ్యమంత్రి అవుతారు, అదృష్టం లేకపోతే కాదు. 97 ఏళ్ల పాటు జీవించిన కరుణానిధి తర్వాత బతికే ఉన్నాడు కనుక ఇవాళ స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఆశ కేటీఆర్ గారు బాగా ఉంది. నా ఉద్దేశం ప్రకారం కేటీఆర్ గారు ఆయన బతుకున్నప్పుడే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నారు. వరకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి లాంటి వాడే ముఖ్యమంత్రి నేనది కావద్దు అనే ఆశ అప్పుడున్నది ఇప్పుడున్నది అంటున్నాడు. ఇప్పుడు పెరిగింది. అంతేందుకు కాంగ్రెస్ పార్టీలో కూడా జగ్గారెడ్డి లాంటి వాళ్ళు సీనియర్లు అయితే జానారెడ్డి గారు, విహెచ్ గారు మేమెందుకు ముఖ్యమంత్రి అభ్యర్థి కావద్దు, ముఖ్యమంత్రి ఎందుకు ఉండొద్దు అనే అర్థం వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు కదా ఆ మాట. రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా నాకు అనకలేదా అని మాట్లాడదు కనుక అటువంటి అప్పుడు ఒక కుటుంబ పార్టీలో ఒక కొడుకుగా నాకెందుకు వారసత్వం రావద్దని ఆలోచించే క్రమం ఉంటుంది. గతంలో తలసాని శ్రీనివాసరావు యాదవ్ కూడా చాలా సార్లు ఏది ముఖ్యమంత్రి మీరే అని, ముఖ్యమంత్రి అభ్యర్థి మీరే, వచ్చేది మీరే 2018 ఎన్నికల కన్నా ముందే చిరునవ్వు నవ్వుతూ కేటీఆర్ పోజించిన సందర్భం చూసాం మనం. కనుక ఇక్కడికి వస్తారు. ఈ లేఖ అసలా కాదా ఫస్ట్ తేల్చాల్సింది శ్రీనివాసరావు గారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. అది తేల్చాల్సింది కవిత చెప్పాల్సింది ఆమె రాసింది అంటున్నారు కనుక ఒకటి. రెండోది ఈ లేఖని ఎవరు బయట పెట్టారు? ఇంత ఆధునిక యుగంలో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర వహిస్తున్న యుగంలో ఈ లేఖ మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో ఎట్లా వచ్చిందని ఎవరిని తెలుసుకోలేమని నేను అంటున్నాను. అవసరం ఎవరికి ఉంది అంటే వాళ్ళకి ఉంది, పార్టీకి ఉన్నది అంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దేశం దాటిపోలేదు. ఆ అల్లుడేమో ఇవాళ నిన్న మొత్తం 3-4 గంటలు మామతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. నూతిల వడ్డు మీద నూరు రాదు అని సామెత. ఇప్పటికే కేసీఆర్ కి హరీష్ రావుకి మన బీసీ ఘోష్ కమిషన్, కాళేశ్వర కమిషన్ నోటీసులు పంపడంతో వాళ్ళ బాధలు వాడుతున్నాం. అందుకని మన గతంలో పద్యం ఉంది, తమ నెలవును తప్పిన తమ మిత్రులు శత్రులు గదరాసు సుమిత్ సత్కారుడు ఎన్నడో చెప్పాడు. ఒకసారి నూతిల పడ్డ వాళ్ళకి చాలా ఆరోపణలు వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే అధికారం ఉన్నప్పుడు అన్ని మాసిపోతాయి. అధికారం ఉన్నప్పుడు ఎవరైనా అసమ్మతి ఉంటే కూడా వ్యక్తం చేస్తే ఎక్కడ దూరం అయిపోతామని భయాన్ని లేదు. కానీ అధికారం లేకపోతే సలహాలు ఇచ్చేవాడిని ఉంటారు. ఆ మధ్యన ఒక లెటర్ అంటే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత బాబు ఎట్లున్నని ఎట్లయిపోతుంది అని చెప్పి ఒక లెటర్ చాలా పాపులర్ అయింది. శ్రీనివాసరావు గారు కనైనా కనపడుతుంది నవ్వుతున్నారు. అంటే గతంలో ఈ లెటర్ ఒకటి వచ్చింది, ఏమని బాబు ఎట్లున్నని ఎట్లయిపోతుంది అని. సరే కదా, ఆయన ఎట్లా ఉన్నాడు ఎట్లయిపోయిండు పార్టీ అధికారంలో పోయిన తర్వాత. కుటుంబ కలహాలు ఉన్నాయి, అవి వాస్తవం, ఎవరు కాదని లేరు. కానీ లెటర్ ద్వారా మరొకసారి బయటపడ్డాయా అని తేల్చాల్సింది కవిత గారు మొదటి నుంచి కూడా ఆమె స్వతంత్ర భావాలు మనిషి. వరంగా చెప్పాలంటే మనకు పురుషాధిక సమాజంలో మధు గారు ఎప్పుడైనా పార్టీలన్నీ పురుషులే హస్తగతం చేసుకుంటున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఎన్టీ రామారావు వారసులుగా ఎన్టీ రామారావు కూతురు ఉన్నారు కదా, పురంధరేశ్వరి అప్పటికే మన రాజకీయాల్లో ఉన్నది. ఎందుకు రాలేదు? పురంధరేశ్వరికి లేదనుకుందాం. అల్లుడు ఎందుకు వచ్చాడు? అట్లానే మనకు షర్మిల వర్సెస్ మన జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి వారసత్వం షర్మిలకి ఎందుకు దక్కదు? డిఎంకేలో కరుణానిధి వారసత్వం కలిమనికి ఎందుకు దక్కదు? వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అంటే కేవలం పురుషుడు లేకపోవడం. సుప్రియ సూర్య వాళ్ళ శరద్ పవార్ బిడ్డ ఆయన అక్కడ కొడుకు లేరు శరద్ పవార్ కనుక ఆమె వచ్చింది. అందుకని ఏమంటున్నారంటే మొత్తం రాజకీయాలలో 2 జరుగుతున్నాయి. ఒకటి వారసత్వ రాజకీయాలు, అందులో పురుషాధిపత్య వారసత్వ రాజకీయాలు. దానిలో ఆ భాగంగా చూడాలి. ఇప్పుడు కూడా కేసీఆర్ కూతురైన కవిత కొంచెం స్వతంత్ర భావాలు కలిగిన ఏంటంటే జాగృతి పేరు మీద పెట్టిన జాగృతిని సమాంతరంగా పార్టీకి సమాంతరంగా నడిపింది, కానీ పార్టీలో ఎన్నడూ కలపలే. ఆమె వర్గం కానీ ఆమె ఎమ్మడున్న కానీ సామాజిక సమీకరణ కానీ వేరే విధంగా చూడండి. దళిత బహిర్జనులు కూడా కొంత మొదట్లో విమర్శలు వచ్చినా వాళ్ళందరూ కలిసి పనిచేశారు. రెండోది సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీ ముందట అనేది పార్టీ నిర్ణయం కాదు.
పార్టీ కంటే అతీతంగా ఆమె నిర్ణయం తీసుకున్నది. అట్లానే మహిళా రిజర్వేషన్ల గురించి ఈ బిల్లు రాకముందే, బీజేపీ బిల్లు ప్రవేశపెట్టక ముందే మహిళా రిజర్వేషన్ కావాలని గట్టిగా చట్టసభలు ఎందుకు ఉండొద్దని చెప్పి వాదన తను తీసుకుంది, పార్టీ తీసుకోలేదు. ఇట్లా కొన్ని స్వతంత్ర భావాలు గల మనిషి తాను కొన్ని విషయాలలో ముందుకొచ్చింది. కానీ తాను ఒక లేడీ కావడం వల్ల కొడుకు కూతురు మధ్యన కూతురు అనేది అన్యాయం చేయబడుతుందనే భావన ఆమెలో ఉంది అని నేను అంటున్నాను. అందుకే చాలా సమావేశాల్లో మాట్లాడిన పద్ధతి ఇవన్నీ చూస్తే కేసీఆర్ ఒక రకంగా అదృష్టవంతుడు, ఒక రకంగా దురదృష్టవంతుడు. కేసీఆర్ మిగతా వారసత్వ రాజకీయాలలో లోకేష్ గురించి మాట్లాడుతున్నాం, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ వారసత్వాలు సరిగ్గా సరిపోతారా అని అనుమానాలు ఉన్నాయి. నేను ఆ మాటలు అనను కానీ రకరకాలుగా వాళ్ళకి విమర్శలు కూడా ఉన్నాయి. ఏంటి వర్ధంతులకు జయంతులకు తెలపోయిన ఒక వారసుడు అని చెప్పి, పప్పు అని చెప్పి, ఇట్లా రాహుల్ గాంధీ మీద లోకేష్ మీద విమర్శలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ వారసులుగా భాషపరంగా కానీ భావపరంగా కానీ ఎదుర్కోవడంలో కానీ మాటల చాతుర్యం కానీ కేసీఆర్ కంటే ఒక ఆకు ముందే, అంటే ఈ తరానికి పనికొచ్చే నాయకులని కేటీఆర్ నిరూపించుకున్నాడు, కవిత నిరూపించుకుంది, హరీష్ రావు నిరూపించుకున్నాడు. సంతోష్ ఏమో బ్యాక్గ్రౌండ్ వెనక. సంతోష్ కు ఈ ప్రజా జీవితంతో పెద్ద సంబంధం లేదు, కావాలని వారికి ఇచ్చిన పదవులు విలువగా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే ఎవరు కూడా ఉర్దూ, తెలుగు, హిందీ ఏదైనా సరే ఏ భాషలోనే మాట్లాడగలుగుతారు, దాంతో పాటు సరిగ్గా కౌంటర్ చేయగలుగుతారు. అంటే అది అదృష్టం. కానీ సమర్థులు అందరూ ఒకే చోట ఉండడం వల్ల వాళ్ళ సమర్థతలు మిగతా ఎలాంటి ఉంటారు ఉండడం వల్ల ఒక వ్యతిరేకత కూడా, అంటే వాళ్ళదే కుటుంబమా, పార్టీ అంటే అదేనా అనే భావన కూడా పార్టీలో ఉంది. మళ్ళీ నేను రెండోసారి రాను కనుక చెప్తున్నాను సార్, నాకు సరిగ్గా 5 నిమిషాల దాకా 6 గంటలకు బయటకు వెళ్ళిపోవాలి, ఛానల్ పోవాలి కనుక ఇంకో 2 నిమిషాలు లేఖ విశ్లేషణ చేస్తాను. లేఖలో ఉన్న విషయాలు మీరు చూడండి. ఇప్పుడు మనం మధుగారు మనం మాట్లాడుకునే వీడియోలో గతంలో మాట్లాడాను. ఏదైతే మన ఎలకతుర్తి సభ సక్సెస్ అయింది అని అనుకుంటూనే ఏకతుర్తి సభలో ఏవైతే మనం మాట్లాడుకున్నాం అన్ని కూడా కేసు ఇప్పుడు కవిత లేఖలో కనపడుతున్నాయి. కాకపోతే నేను వేగంగా చెప్పాను, విధానపరమైన నిర్ణయాల మీద కాంగ్రెస్ పార్టీ ఆ పథకాల మీద 6 గ్యారెంటీల మీద గట్టిగా ఎదుర్కొన్న ఆయన కేసీఆర్ గారు విధానపరమైన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నాను. అది వాళ్ళ ఆమె 1, 2, 3 చెప్పింది. బీసీ రిజర్వేషన్లు గురించి కానీ అది కానీ బీజేపీ మీద ఏదైతే ఎక్కువ పెట్టిన విమర్శ 2 నిమిషాలు మాట్లాడడం కూడా మనం మాట్లాడినాం కదా. మనం ఏమైతే ఇప్పుడు కవిత లేఖలో ఉన్న విషయాలన్నీ పార్టీలో అంతర్గత చర్చించబడుతున్నాయి. కొత్తవి కావు. కానీ దాన్ని వివరించి పాజిటివ్ నెగిటివ్స్ అని రాసింది. నెగిటివ్స్ లో కూడా అన్ని పెద్దగా అవసరం లేదు. ఉర్దూలో మాట్లాడకపోవడం అది నెగిటివ్ గానే కాదంటున్నాను నేను. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడకపోవడం నెగిటివ్ అంటున్నాను. ఎందుకంటే వక్ఫ్ బోర్డు మీద చాలా దేశమంతా చర్చ జరుగుతున్న సందర్భంలో ఆపరేషన్ కాగాన్ని వ్యతిరేకించిన ఆయన మరి దాన్ని వ్యతిరేకించారు. అన్ని తానే అన్నాయి. సభను మొత్తం ఒక స్వాగతోపన్యాసం 2 నిమిషాలు రాసుకున్న ప్రసంగం దయాకర్రావు మాట్లాడిపోతే అన్ని ఆఖరికి సభను కంట్రోల్ చేయడంలో కూడా ఆయనే, అంటే అనౌన్సర్ ఆయనే సంతాప తీర్మానం ఆయన ప్రవేశపెడతారు, ఆయనే అనౌన్సర్ గా మాట్లాడుతారు. ఆఖరికి మన వందన సమర్పణ కూడా ఆయనతో 59 నిమిషాల ప్రసంగంలో మనం చూసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ లేఖ మంచిదా కరెక్టా కాదా తెలిసాల్సింది ఆమె. కానీ లేఖ వల్ల ఒక ఆయుధం కాంగ్రెస్ పార్టీకి దొరికింది. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇప్పటి నుంచి అంటున్నాం వెంకటరెడ్డి గారు అంటే నిజంగా ఎవరు ఒకటి కాదంటున్నాం. ఈ 3 పార్టీలు 3 ముక్కలు అంటే ఎవరి వాళ్ళు ఆడుతున్నారు. ఎవరైనా అధికారంలో రావాలని కోరుకుంటారు తప్ప ఒకరినొకరు సమర్థించుకొని తమకు తమ వీక్ అయితే కాదు కదా. పరిస్థితులు పరిసరాలు అట్లా వస్తాయి. ఒకసారి ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో పోటీ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా పార్టీలు పెద్ద పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, సిపిఎం కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ చాలా పెద్ద పార్టీలు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో పోటీ చేయకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కారణాలు వేరే కావచ్చు. అంటే ఈ శ్రమను, ఈ విలువను, ఈ డబ్బును ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, వనరులను ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి అనుకోవచ్చు. అందుకని అది మాత్రం బీజేపీ పనికి వచ్చింది కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఇద్దరు అయితే కేటీఆర్ మన లేకుంటే పార్టీలో ఉన్న వీళ్ళు తప్ప కవిత లేకపోతే ముట్టింది అనుకుంటాను. ఇతరాలలో ఒక చరిత్ర సంఘటన గుర్తొచ్చింది. అది కన్నా గతంలో అంటే స్వాతంత్రోద్యమ కాలంలో మనకు ప్రధానమంత్రిగా నెహ్రూ కాకముందు 46 కన్నా ముందు చూసుకుంటే మనకు జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు కూతురికి ఉత్తరాలు రాసిండే డిస్కవరీ ఆఫ్ ఇండియా కూతురికి ఉత్తరాలు రాసిన చూసిన కానీ కూతురు తండ్రికి ఉత్తరాలు రాయడం అనేది చూసి కొత్త రివర్స్ లో ఉంది. అంశాల పట్ల కవిత రాసినా ఇంకెవరు రాసినా నేను చెప్పాను కదా, బాబు ఎట్లున్నావా ఎట్లయితే అని చెప్పే దానిలో ఇంతకంటే బ్రహ్మాండంగా తాత్విక ఆలోచనతో రాసిండు. ఎవరు రాసిండు తెలియదని సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. అట్లా ఈమె ఏం చేసిందంటే ఓన్లీ ఇప్పుడు ఏంది పోస్ట్ మార్టం ఆఫ్ ఎల్కతుర్తి సభ అంతే. ఇప్పుడు జరిగిందంతా మొత్తం మిగతా అంత అంశాలు కాదు. ఎల్కతుర్తి సభలో ఆయన మాట్లాడే విషయాల గంట ప్రసంగం మీద ఇది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లాంటిది. పోస్ట్ మార్టం రిపోర్ట్ 20 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది? ఏప్రిల్ 27 సభ కదా. ఇవాళ మే 22లో ఉన్నాం. అవునవును. అంటే
ఇంకో 4 రోజులు అయితే నెల కదా. ఓకే. అంటే నెల తర్వాత ఎందుకు వచ్చింది వెలుగులోకి, ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ చూస్తే ఇవాళ రాజకీయంగా కొన్ని అంశాలను పక్కదారి పెట్టించడానికి ఎవరైనా మాటికి ఏమాడొచ్చు. అది కాంగ్రెసా అని నేను చెప్పను, బీఆర్ఎస్ అని చెప్పను. ఓకే. కానీ యుకలకులు ఉన్నాయి. ప్రధాన ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన సావక ముందే ఇంతమంది చేస్తున్నారు. నిజంగా ఆయన ఆత్మగాది. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా క్షోభపడుతున్నారు, అక్కడ కూర్చొని ఇటువంటి బిడ్డలు కన్నామా, ఇటువంటి కొడుకులు కన్నామా. ఓకే సార్. ఒక మాట చెప్పండి, ఒకటే మాట. ఓకే, చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. లిక్కర్ స్కామ్ లో కవితను మందలించారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఆయన ఎక్కడ కూడా ఢిల్లీకి పోయి చూడలేదు, బిడ్డను చూడలేదు కదా. అవును. అన్నాడు ఒక మాట, బిడ్డ జైల్లో ఉంటే నేను సంతోషంగా ఉంటానా, నాకు ఆవేదన ఉండదా అని ఒక మాట బహిరంగంగా. అవును. ఇప్పుడు ఇటువంటి పనులు చేసి అంటే 100 కోట్ల రూపాయలు పీనట్స్ వరకు సమానం. వాళ్ళు దేశంలో దోపిడీ చూసుకుంటే పీనట్స్ తో సమానం. కానీ కవితను మందలించారా, ఆ మందలింపై ఈమెను పనికొచ్చిందా? ఇవాళ అంత ఎక్సెసిబిలిటీ ఉన్న ఆమె ఈ ఉత్తరం రాయడానికి కారణం రాస్తే, రాయకపోతే మాత్రం ఇదంతా అధికపురత్వంగా ముగిసిపోతుంది. మళ్ళీ ఒక్క దెబ్బలో మళ్ళీ మొదటికి వస్తాను అనుకుంటాను. పార్టీ దీంతో మునిగిపోతుంది, నేను అది కూడా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. పార్టీ మునిగిపోతుంది, దీంతో అంతం అయిపోతుంది అని ఎవరైనా అంత ఆనందపడితే వాళ్ళ సంతృప్తి కోసం ఆనందపడతారు. ఓకే సార్. ఒక ప్రాంతీయ పార్టీ, ఒక ఉద్యమం కోసం పెట్టిన పార్టీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మునిగిపోదు. చాలా ఇటువంటి ఎదుర్కొన్నది. హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తారని రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అంటున్నారు. కేసీఆర్ చచ్చిపోతారన్నారు. ఇవన్నీ జరిగినా ఏమంటున్నారంటే ఇది కేవలం టీకప్పుల తుఫాన్లా ముగిసిపోతుందా? ఓకే అండి, ఓకే అండి. చూడండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. మీరు చెప్పండి సార్. ఆయన అంటున్నది ఏంటంటే, అంటే నాకు ఈ మొత్తం మాటలోనే నాకు అనిపించింది ఫేక్ అయి ఉండొచ్చు, ఆమె రాసిందో లేదో, డైవర్షన్ కోసం ఎవరైనా రాశారో ఏమో, అదొకటి.